ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలు చూసినారు కదా, మనమైతే భువనగిరి దాకా అయితే వచ్చేసి మనం వీడియో ఆపేసినాం కదా. మనమైతే ఇప్పుడు అన్లోడ్ అయితే అవుతుందన్నమాట మన బండి. ఇది వచ్చేసి ఎక్కడంటే మనకి ఎర్రగడ్డ దగ్గర. మనకి ఇప్పుడు అన్లోడ్ అయిపోయాక మనకైతే బీర్లలోడికి అయితే వెళ్ళాలి. నల్గొండ అయితే నల్గొండ, లేదా ఖమ్మం అయితే ఖమ్మం. అటు ఖమ్మం వెళ్తే ఖమ్మం నుంచి మళ్ళీ అయితే ఇసుక వేసుకుని అయితే రావాలన్నమాట. అన్లోడ్ ఎలా అవుతుంది, ఎంతమంది వచ్చారనేది అయితే చూపిస్తా చూడండి. చూస్తున్నాం కదా, నైట్ అయితే మన బండి అయితే ఖాళీ అయిపోయింది అనమాట. మనం వచ్చేసి పిల్లలకి అయితే వెళ్తున్నాను. వచ్చేసి నేను ఎక్కడున్నానంటే సదాశివపేట దగ్గర అయితే ఉన్నాను. మనకు వచ్చేసి ఖమ్మం వెళ్తున్నాను. వీళ్ళు ఖమ్మం అయితే ఖమ్మం, నల్గొండ అయితే నల్గొండ. ఖమ్మం అయితే రాబేమన్నారు. ఖమ్మం లేదు అంటే నల్గొండకైతే వెళ్ళిపోవాలి. మనకు వచ్చేసి శ్రీలంక బ్రేక్ రోడ్ అంటే చూడండి, ఇదే అనమాట మనము లోడ్ ఎత్తుకునేది కంపెనీ. దీంట్లోకి అయితే వెళ్ళాలి మనం. ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎంట్రీ చేయించుకొని వీళ్ళు అయితే లోడ్ అయితే అవుతుంది మధ్యాహ్నం లోపల. పేపర్లు అయితే ఈవినింగ్ వస్తాయి మనకి. ఇక్కడైతే యూటర్న్ ఉండదు కాబట్టి ముందుకు వెళ్ళి ఫ్లైఓవర్ ఉంటుంది. ఫ్లైఓవర్ దగ్గర యూటర్న్ చేసేసుకొని అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఫైలు అవి తీసుకెళ్ళి ఎంట్రీ చేయించుకొని బండి లోపల పెట్టేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఇంకేమి ఇబ్బంది ఉండదు ఇక మనకి. లోడ్ అయినాక పేపర్లు వచ్చినప్పుడు వాళ్ళే కాల్ చేస్తారు, అది వేసేసుకొని మళ్ళీ వెళ్ళిపోవడమే. ఇక సిటీలో అయితే సిటీలో తొందరగా పేపర్లు వస్తున్నాయి అవుటర్ ఎక్కుతాం. లేదంటే సిటీలోకి వచ్చి మామూలుగా నేను 6:37 వచ్చినాను పేపర్లు సిటీలోకి వచ్చి వెళ్ళిపోతా. లేదు అంటే అవుటర్ ఎక్కేస్తాను. బిఫోర్ 4 కట్ వచ్చినాయి అనుకో, మళ్ళీ నైట్ 12 దాకా జిమ్ అవుతాం. ఆ టైంలో ప్లస్ చిచ్చాలకి వెళ్ళిపోతాం కాబట్టి అవుటర్ ఎక్కేసి అవుటర్లో నుంచి అయితే మళ్ళీ పెద్దపల్లిపేట దగ్గర విజయవాడలో దిగి చిచ్చాల పోయి ఆగి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని మళ్ళీ బయలుదేరితే చక్కగా ఖమ్మం వెళ్ళిపోయినాం అనుకో. ఖమ్మంలో మాకు 1 రోజు అవుతుందా 2 రోజులు అవుతుందా, లేకపోతే వెళ్ళినా నెక్స్ట్ డేనే అన్లోడ్ అవుతుందా అని అయితే తెలియదు. దాన్ని బట్టి మనం అప్లోడ్ చేసుకొని మళ్ళీ అక్కడికి అయితే ఇసుకకైతే వెళ్తామన్నమాట. ఇంకా డీడీ అయితే ఇప్పుడైతే వేయట్లేదు, డీడీ కొట్టిస్తా అన్నాడు. చూడాలి మరి అక్కడనే మేము తీసుకొని కొట్టిస్తాను. మరి ఎటు కొట్టిస్తాడు ఏంటనేది తెలియదు. చూపించి ఇప్పుడు యూటర్న్ కూడా ఎక్కడ మళ్ళీ ఏంటి అనేది చూపిస్తా. మనకు వచ్చేసి సదాశివపేట 2 కిలోమీటర్స్ అని అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ అక్కడైతే యూటర్న్ తీసుకోవాలి. కంపెనీ పేరు వచ్చేసి CBL అంటారు. 5000 అవి ఉంటాయి అన్నమాట తయారయ్యేది. కంపెనీ పేరు వచ్చేసి CBL అని అంటారు. కొంతమందికి తెలియదు కదా, తెలియని వాళ్ళకైతే చెప్తున్నా. CBL కంపెనీ అంటే మనకి డైరెక్ట్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ముంగల్కి వస్తే సదాశివపేట అని ఇక్కడ బోర్డు ఉంటుంది లెఫ్ట్కి. ఇక్కడ లెఫ్ట్ తీసేసుకుంటే మనం ముంగల ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకోవాలా. చూస్తారు కదా సదాశివపేట అని బోర్డు ఉంది. అసలు ఇక లెఫ్ట్ తీసేసుకుంటే సర్వీస్ రోడ్లోకి వచ్చి ముందు మనకి యూటర్న్ తీసేసుకోవాలి. యూటర్న్ తీసేసుకొని మళ్ళీ అదే రోడ్డు బ్యాక్ వెళ్ళిపోతే మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ వెళ్తే మనకి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కంపెనీలోకి. అయితే యూటర్న్ అయినాక చూపిస్తా. చూస్తున్నారుగా ఈ బండి కూడా వీళ్ళకి అనమాట. మన నల్గొండకి వెళ్తున్నా ఖమ్మం వెళ్తున్నా తెలియదు. వస్తూనే ఉంటాయి. ఇంకా అలా మనకు తెలిసిన వాళ్ళు మా చిట్యాల వెహికల్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు. మరి హైదరాబాద్కి అయితే వచ్చినా మరి వేరే లోడ్ వేసుకొని తెలియదు. అక్కడికి వెళ్తే ఎవరి వెహికల్ ఏంది అనేది తెలుస్తుంది. మొన్న మనకి అద్దం కూడా పగిలిపోయింది. ఈ అద్దం కూడా ఒక లారీలో కలర్ చూసినారు కదా, అలా పగిలిపోతే ఆ వైర్ కట్టుకొని పోతున్న కింద పట్టి దొరకలేదని. ఇక చూడాలి ఇప్పుడు ఆ లారీ దొరికితే. ఆయన ఓనరు డబ్బులు ఇస్తే అద్దంకి ఇబ్బంది ఏం లేదు అన్నాడు. ఫోన్ చేస్తే కొడతా అని చెప్పేసి 20 డేస్ నుంచి అయితే మనకి సతాయిస్తుండు ఇదే కంపెనీలో. కాకపోతే ఏంటంటే వాళ్ళ లోకల్ బండి, మనది వచ్చేసి బయట బండి అని అంటారు. లోకల్ బండి అంటే ఇక్కడ యూనియన్ బండి అనమాట, సంగారెడ్డి యూనియన్ బండి అది. మనది వచ్చేసి నల్గొండ కాబట్టి మనది బయట బండి అని అంటారు. అయితే ఇస్తా అన్నారు. కాకపోతే ఇప్పుడు చూడాలి ఇక మరి ఆయన ఇస్తాడా లేకపోతే ఇయ్యడా ఏందనేది. నేను మళ్ళీ లోపలికి వెళ్ళాక వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తా. కంపెనీలోకి అయితే వచ్చేసినాం మనం.
చూస్తున్నారు కదా పట్టాలు ఎట్లా కడుతున్నారో, మనల్ని ఏం కట్టనియరు, మొత్తం వాళ్ళే కడతారనమాట పట్టాలు. అక్కడ లోడింగ్ అవుతుంది చూస్తున్నారు కదా, అన్నీ బీర్ల బండ్లు అనమాట. మన బండి అయితే ఇప్పుడు ఇక్కడైతే పెట్టేసిన. ఇప్పుడు పిలుస్తారనేది నెక్స్ట్ పిలుస్తారనుకుంటా మన బండి. చూద్దాం ఎప్పుడు పిలుస్తారో. మనకైతే బండి అయితే లోడ్ అయింది, పేపర్లు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చేసి టైం 5:30 అవుతుంది. మనకి ఖమ్మం లోడ్ దొరుకుతుంది అనుకున్నా కానీ ఖమ్మం అయితే లోడ్ దొరకలేదు. మనకైతే నల్గొండకే అయింది. మళ్ళా ఖమ్మం వెళ్తే అటు వెళ్ళి ఇసుక వేసుకొని మళ్ళీ ఇటు వద్ది మళ్ళీ ఇటు నల్గొండకి వేసుకెళ్దాం అనుకున్నా కానీ అదైతే కుదరలేదు. మళ్ళీ మనం అయితే నల్గొండకే వచ్చింది అనమాట. ఖమ్మం వేరే యాక్చువల్లీ ఖమ్మమే ఉందని చెప్తేనే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక వేరే బండి అరేంజ్ చేసేసారంట. మా బండి లేట్ అయినందుకు వేరే బండి పంపించినా, ఇలా ఖమ్మం నల్గొండ పెట్టుకోమంటే నల్గొండ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడైతే వచ్చేసి మనము నాందేడు జోగుపేట నాందేడు రోడ్లో అయితే ఉన్నాం మనం. కొంచెం ముందుకెళ్ళి రైట్కి వెళ్తేనేమో సంగారెడ్డి, లెఫ్ట్కి వెళ్తే వచ్చేసి మన పటాన్ చెరు హైదరాబాద్ సిటీ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కొచ్చు అనమాట. అది కూడా అయితే ఇప్పుడు నేను చూపిస్తా ఈ రోడ్ ఎట్లా ఉంటుంది అనేది చూడండి. చూస్తారు కదా రోడ్ అయితే మనమైతే ఇంకా ఇటు బ్యాక్ సైడ్ అయితే వెళ్ళలేదు. రోడ్ ఎంతవరకు నాకు తెలిసి నాందేడు దానికి అయితే రోడ్డు బాగుంటుంది అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం టాప్ బై టాప్ ఉంది కదా, ముంగల టోల్ గేట్ కూడా ఉందన్నమాట. మనకి ఇబ్బంది లేదు. మనం స్టేట్ వెళ్ళాలంటే సంగారెడ్డి మన జైరాబాద్ వెళ్ళాలంటేనేమో ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కేసేయాలా. లేదు మనము హైదరాబాద్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మనం లెఫ్ట్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ చూడండి లెఫ్ట్ మళ్తాగా, ఇప్పుడు లెఫ్ట్ మళ్ళీ ఒక 15-20 కిలోమీటర్స్ పోతే అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అవుటర్ ఎక్కేసాం అనుకో, ఇక మళ్ళీ డైరెక్ట్ పెద్దంబర్పేటలో అయితే దిగిపోతాం మనం. చూస్తున్నారు కదా ఇక్కడనే అనమాట మనం లెఫ్ట్ దిగేది. స్టేట్ వెళ్ళిపోతుందంటే సంగారెడ్డి దిగనీకి వస్తుంది. మళ్ళీ స్టేట్ వెళ్తే మనకి లెఫ్ట్ రానికి లేదు. ఎంతసేపు మళ్ళీ సంగారెడ్డి రైట్ సైడ్ వెళ్తుంది వెహికల్. ఒక 500 మీటర్స్ పోతే మనకి రోడ్ అనేది వస్తుంది అనమాట. ఇది పటాన్ చెరువు రోడ్డు. కాకపోతే కొంచెం ఈ టైంలో కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, చూసుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్లీ సిటీలోకి నుంచి వెళ్దాం అనుకున్నా కానీ ఇప్పుడు సిటీలోకి నుంచి వెళ్ళాను, అవుటర్ ఎక్కా. ఎందుకంటే నైటే ఇసుక లోడ్ తీసుకొచ్చాను కదా, మొత్తం వినాయకుల నిమజ్జనాలు ఉన్నాయి. ఈ రోజుకి ఇట్లా ఉన్నాయంట కొన్ని. అందుకనే నేను సిటీలోకి వెళ్ళాను. అవుటర్ ఎక్కేసి అవుటర్ మీద అయితే నేను వెళ్ళిపోతాను నల్గొండకి అయితే. అదే చూడండి ముంగల చౌరస్తా అనేది ఎలా ఉంటుందో. ఫోన్ కొంచెము షేక్ అవుతుంటది. ఎందుకు షేక్ అవుతుంది అంటే వీడియో మనకి కెమెరా స్టాండ్ పెట్టిన అనమాట. చేతిలో పట్టుకుని డ్రైవింగ్ చేయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కెమెరా స్టాండ్ ఒకటి ఉన్నది లారీలో. ఆ స్టాండ్ పెట్టి అద్దంకి పెట్టి ఫోన్ దానికి పెట్టేసి అనమాట. అందుకే కొంచెం లైట్ గా అటు ఇటు షేక్ అవుతున్నది. చూస్తున్నారు కదా లైట్ గా ఫోన్ షేక్ అవుతుంది రన్నింగ్ లో. బండి ఇట్లా వైబ్రేషన్ అవుతుంటది కదా, ఎట్లా వైబ్రేషన్ అయితే ఫోన్ కూడా అట్లనే వైబ్రేట్ అవుతుంది. ఇక్కడే మనం లెఫ్ట్ తిరగాల. ఇక లెఫ్ట్ తిరిగితే చక్కగా అవుటర్ వచ్చినాక ఒకటే రోడ్డు, మనం ఎక్కడ మళ్ళాల్సిన అవసరం లేదు. మనకైతే డీజిల్ కూడా ఉంది, డీజిల్ పోపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకైతే వెళ్ళిపోతుంది నల్గొండకైతే వెళ్ళిపోతుంది మన డీజిల్. కొంచెం ముందుకెళ్ళి హైవేకి రైట్కి ఎక్కినామంటే ఇంకా మళ్ళీ అవుటర్ ఎక్కినాకైతే నేను వీడియో తీయడానికి ప్రయత్నిస్తా. ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ లో ఉంటాయి కదా, ముందు మొత్తం ట్రాఫిక్ ఉంటుంది, గుంతలు రోడ్డు ఉంటుంది. ఇటు మాట్లాడుకుంటూ అటు చేయాలంటే ఇబ్బంది అవుతుంది కొంచెం. నేను ఒక్కడనే ఉంటాయి కాబట్టి. హాయ్ హాయ్ భయ్యా హాయ్. ఆ టీ షాప్ అతను మామూలుగా మనం లోడే వచ్చేటప్పుడు ఇక్కడ ఆగి టీ తాగేసి వెళ్తుంటుంది నైట్ టైంలో. అయితే ఇప్పుడు అతని బండిని చూసి గుర్తుపట్టి చేపెట్టి హాయ్ అని చెప్తున్నాడు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతుంటాడు మనల్ని, టీ షాప్ అన్నయ్య. అప్పుడప్పుడు చెప్తాడన్నా వీడియోస్ మంచిగా ఉంటాయన్నా, లారీ మన ట్రక్లకు మహేష్ అన్నయ్య కూడా పెడుతుంటావు కదన్నా అని అంటుంటాడు. కానీ అట్లా ఎవరన్నా మనల్ని పొగిడినప్పుడు అయితే కొంచెం చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే. అవుటర్ అయితే ఎక్కేసిన.
ఈ అవుటర్ ఎక్కేసామంటే ఇక పెద్ద గోల్కొండ సారీ మన పెద్దంబర్ పోయిన దానికైతే ఇబ్బంది ఉండదు. ఇక ఒకటే గేర్ ఇక ఎంతసేపు ఎక్సిలేటర్ బ్రేకే ఆయన మనకి తెలిసిన అతను అయితే వెళ్తుండు. ఇక మనకైతే ఇబ్బంది ఉండదు. ఇక పెద్దంబరిపేట వెళ్ళిందాక ఒకటే చాలా వెళ్ళిపోతుంది బండి అయితే. అక్కడికి వెళ్ళినాక దిగినాక గుంతలు ఉన్నది చూసుకోవాలి మెయిన్. ఎందుకంటే మనం వేసుకెళ్ళేది బీర్లు కదా, బీర్లో వేసుకెళ్ళినప్పుడు ఏమైందంటే హైవేలో తెల్ల పెడతారు కదా గీతలు, దాని మీద అట్లనే పోయినప్పుడు బండి ఎత్తేసినప్పుడు ఏమైందంటే బీరు బాటిల్ పగిలిపోతుంది కాటన్ లో. మళ్ళీ అక్కడ నల్గొండ అన్లోడింగ్ పాయింట్ లో పగిలినవి మొత్తం పక్కకు వెళ్తుంటారు. బ్రేకేజ్ అనేది ఎక్కువ వస్తుంది. బ్రేకేజ్ అంటే పగిలినాయి. మళ్ళీ తర్వాత కంపెనీకి అవి చూపించుకుంటారు. కానీ వచ్చేసి అవి పగులితే ఎన్ని పగిలినాయో అన్ని అమౌంట్ మనల్ని కట్టుకుంటారు. తర్వాత మనకి కాలైన రిసీవ్డ్ అయితే ఉంటది కదా, ఆ రిసీవ్డ్ మళ్ళీ వచ్చేసి మనం ట్రాన్స్పోర్ట్ అతనికి కొరియర్ చేసి ట్రాన్స్పోర్ట్ అవి చూసి అక్కడ ఎన్ని డబ్బులు కట్టాడు, ఇతనికి ఇంకెంత కిరాయి ఇవ్వాలి అని చెప్పేసి అది అమౌంట్ అనేది మనకి మళ్ళీ అమౌంట్ కిరాయి అనేది కొట్టేశాడు అనమాట. ఇప్పుడు వచ్చేసి అడ్వాన్స్ ఇస్తాడు 2000 ఆర్నేసి మిగతా మొత్తం అడ్వాన్స్ ఇస్తాడు. కాకపోతే మనకి అక్కడ నల్గొండ బీల్ అన్లోడింగ్ కార్డ్ వచ్చేసి అమౌంట్ ఎంత అయితే అంటే 12,000 అవుతుంది. ఆ 12,000 ఇతను ఇచ్చిన అడ్వాన్స్ అక్కడనే ఇచ్చేసా, అక్కడ అన్లోడింగ్ దగ్గర ఇచ్చేస్తాము. ఇచ్చేసినాక తర్వాత ఏమైందంటే మళ్ళీ అమౌంట్ మళ్ళీ రిసీవ్డ్ మనకు పంపించినాకనే కిరాయి మనకు మొత్తం వచ్చినట్టు. వీళ్ళు ఎంతసేపు అన్లోడింగ్ ఇచ్చినట్టు. అన్లోడింగ్ ఛార్జెస్ అనేది లారీ వాళ్ళు అనేది పెట్టుకోరు, మనకు వచ్చేసి కంపెనీ వాడు పెట్టుకుంటారు అన్లోడ్ కి. మనం అక్కడ ఇస్తే మనం ఎన్ని డబ్బులు కట్టినాం అక్కడ వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళకి పేపర్ ఇస్తాడు, మనకి రిసీవ్డ్ ఇస్తాడు. ఆ రిసీవ్డ్ వచ్చేసి మన హైదరాబాద్ మనం కొరియర్ చేయాలి, చిట్యాల నుంచి కొరియర్ చేసి ఆ కొరియర్ వీళ్ళకి రీచ్ అయిపోయినాక ఈవినింగ్ లోపల మనకి రీచ్ అయిన ఈవినింగ్ లోపల అమౌంట్ అనేది మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నమాట, మన కిరాయి లెటర్ మొత్తం. ఇప్పుడైతే మనం అవుటర్ లో చూడండి ఎంత హ్యాపీగా వెళ్తున్నాయి వెహికల్స్ చూపిస్తా. మనం అయితే అవుటర్ అయితే దిగుతున్నాము. టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసిన. లే 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 ముంగలైతే మనకి తమ్ముడు ప్రణయ్ అయితే ఉన్నాడు. చిట్యాలకు వస్తాను, హైదరాబాద్కి ఏదో పని మీద వచ్చిందంట. చిట్యాల దాకా వస్తా అంటే ఎట్లా నేను వెళ్తున్నా కదా, ఇక బస్సులో ఎందుకు వెళ్తావు, మనం బండ్లలో వెళ్దామని అంటే సరే అన్న దా ఉన్నా అన్నాడు, ముంగల ఉన్నా అన్నాడు. తీసుకొని అయితే చిట్యాలకైతే వెళ్ళిపోదాం. చూస్తున్నారా తమ్ముడు అయితే నిలబడ్డాడు. శివ వచ్చేసి ప్రణయ్ వీళ్ళు ఎక్కిచ్చేసేసుకొని అయితే పోదాము. పని మీద వచ్చి హైదరాబాద్కి కార్ కొంటాను కూర్చోవాలా. ఎవరిది? మా ఫ్రెండ్ కార్ కొంటాను వచ్చు. తిన్నారా మరి ఏమన్నా మధ్యాహ్నం? తిన్నానా మధ్యాహ్నం. మనమైతే బయలుదేరుతున్నాం నల్గొండకి. నైట్ వచ్చాం కదా చిట్యాలకి అయితే. నైట్ వచ్చి పడుకొని ఇంటి అయితే పడుకొని ఇప్పుడు నల్గొండకి అయితే బయలుదేరినా. ఇవన్నీ వాళ్ళు అక్కడ వెళ్ళి పడుకున్నాం. అంటే నల్గొండలో ఎందుకు లేట్గా వెళ్తామంటే మనమైతే సీరియల్ వేపించాలన్నమాట. మనకి 8:30-9 లోపల అయితే సీరియల్ వేపించాలన్నమాట. అప్పుడు అట్లా వేపిస్తే వెయిటింగ్ అనేది వస్తుంది. లేకపోతే నైటే వేపించవచ్చు కానీ 10 గంటల కన్నా పెట్టేసి రావచ్చు. కానీ మళ్ళీ నైట్ ఇట్లా ఏం దొరకవు. మళ్ళీ చిట్యాలకి ఇంటికి రావాలన్నా అని చెప్పేసి బండి అయితే ఆపుకొని పడుకొని ఇప్పుడు స్నానం చేసుకొని అయితే వెళ్తున్నా. బండి అయితే బాగా వైబ్రేషన్ వస్తుంది. అసలు ఏమిటికి వస్తుందో అర్థమైతే లేదు. చూడండి చూస్తున్నారా. అన్న కూడా చెప్పిన వైబ్రేషన్ వస్తుందంటే తీసుకుపోయాడు, ఏమో చేయించాడు. మళ్ళీ అర్థమైతే లేదు. ఆ రైట్ సైడ్ టైర్ ఏమో ఎక్కువ అరుగుతుంది, లెఫ్ట్ సైడ్ టైర్ అరుగుతలేదు. వచ్చినాక మళ్ళీ ఇండియా సైడ్ పోయినప్పుడు వీల్ అలైజ్మెంట్ అయితే చేపియాల. నైట్ ఆల్రెడీ చేపిద్దామని అనుకున్నా, కాకపోతే అక్కడ వీల్ అలైజ్మెంట్ వాళ్ళు క్లోజ్ చేసి అవుటర్ రింగ్ రోడ్ దిగంగానే ఉంటుంది అనమాట మనకి పెద్దంబర్పేట దగ్గర.
చేపిద్దామని చూస్తే వాళ్ళు బంద్ ఉంది. సర్లే అని చెప్పి వచ్చేసిన, అట్లనే వచ్చేసిన. అదే నల్గొండలో పోయి బండ్లు ఎన్ని ఉన్నాయా ఏంటి అనేది అయితే తెలియదు. అన్లోడ్ అవుతుందా కాదా, లేకపోతే ఇక్కడ 2 days పడుతుందా 1 day పడుతుందా చూసి అన్లోడ్ అవుతుంది అంటే అక్కడే ఉండి అన్లోడ్ చేయించుకొని వస్తే అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం లోపల బండి వచ్చేస్తుంది. లేదు ఒక 2 days పడుతుంది, ముంగల బండ్లు ఉన్నాయి అనేది అనుకో, బండి ఆడ పెట్టేసి పార్కింగ్లో పెట్టేసి ఇంటికైతే రావాలన్నమాట. అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చినాక మనం మళ్ళీ ఖాళీ అయినాకైతే ఖాళీగానే ఉండాలి. ఖాళీగా ఉండదు, వేరే వెహికల్ వస్తే వేరే వెహికల్కి వెళ్తా. ఇది ఖాళీ అవుతుంది 2 days అవుతాక అప్పుడు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని మళ్ళీ బండి ఖాళీ అయ్యాక మనకి ఇప్పుడు ఒడ్లు వెళ్తున్నాయి అనమాట. ఆ ఒడ్లు ఎత్తుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. మనకి అక్కడ సత్తుపల్లి అటు సైడ్ పోయి అటు నుంచి మళ్ళీ ఇసుకకాయ తీసుకెళ్ళి, లేకపోతే బొగ్గు అయితే బొగ్గు వేసుకొని వచ్చినా అయిపోతుంది. చూద్దాం ఎట్లయితే. ఖమ్మం బీర్లు దొరుకుతాయి అనుకున్నా, ఖమ్మం దొరకలేదు. నల్గొండ దొరికింది. ఇది ఎన్ని రోజులు అవుతుందో అర్థమవుతలేదు, అది ఎన్ని పనులు మీద తెలుస్తలేదు. అదే ఖమ్మం అయితే 1 రోజు 2 రోజులు అందులోనైనా ఇసుకకి వెళ్ళిపోదాం. పర్షాన్ వచ్చేసి మాకే ఇట్లా ఉంటే ఓనర్కి ఎట్లుందో మళ్ళీ బండి తిప్పితే ఆయనకి వీళ్ళకి 70,000 ఇసి కట్టాలి. ఎట్లా కడుతున్నాడు ఏదో ఏం అర్థమవుతలేదు. మండల పేరు మీద వీళ్ళ పేరు మీద 3 ట్రిప్పులు వేసాడు. 3 ట్రిప్పుల పేరు మీద అది లోకలే, హైదరాబాద్ నల్గొండ, హైదరాబాద్ నల్గొండ. ఆ కిసి ఎట్లా కడుతుర్రో ఏం కడుతుర్రో ఏం అర్థమవుతుంది. పర్సన్ అయిపోయింది మొత్తం. వచ్చేసి మనం నార్కట్పల్లి దగ్గరికి అయితే వచ్చినాము. నార్కట్పల్లి దగ్గరికి వచ్చేసినాక ఏమవుతుంది, బైపాస్ వస్తుంది. నార్కట్పల్లి ఊళ్ళో పోకుండా బైపాస్ ఎక్కి మనకి రైట్కి మళ్ళాల, ఫ్లైఓవర్ దిగేసి రైట్కి మళ్ళీ సక్కే నల్గొండ. బైపాస్ అంటే బైపాస్లో పోవచ్చు, లేకపోతే సిటీలకి పోవచ్చు. సిటీలకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే మనకి 90 టైం ఇట్లా కాలే కదా, ఇలా వెళ్ళిపోవచ్చు. పోయి లిక్కర్ గోదాం పార్కింగ్ దగ్గర పెట్టేసి ఆ నుంచి ముంగలు పోయి అంటే బండి 1/2 kilometer ఉంటుంది అన్నమాట. బండి పెట్టేసి 1/2 kilometer ఒకటి పోయి సీరియల్ వేపించి మళ్ళీ బండి దగ్గరికి వచ్చి బండి మరి అన్లోడ్ అవుతా కాదా 10 గంటల దాకా వెయిట్ చేయాలా. లేదు బండ్లు ఎక్కువనే అనుకో వెళ్ళేసి వస్తా, ఏముండను. బండ్లు లేవు అనుకో అలా పెట్టేసి బండ్లు ఎక్కుంటే వచ్చేస్తా. బండ్లు ఆడ లేవన్నాడు అనుకో అన్నీ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు తెలియదు కదా. యాక్చువల్లీ ఆడ బండ్లు లేకపోతే ఈ పాటికి ఫోన్ చేస్తున్నారు, ఎడున్నా అన్న బండి వచ్చిందా లేదా అని ఫోన్ చేస్తారు. మనకి ఇంతవరకు అయితే ఫోన్ రాలేదు. అంటే ఆడ బండ్లు ఎందుకు ఇప్పుడు అడిగితే సీరియల్ బుక్లు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం చూసుకొని రావాలా అన్నీ ఉండాలనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. బుక్ చూసాక సీరియల్ వేపించినప్పుడు తెలుస్తుంది. బండ్లు ఎక్కుంటే మాత్రం ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు చేసేదేముంటుంది, అనవసరంగా మార్నింగ్ టిఫిన్కి అలా మధ్యాహ్నం లంచ్కి అనవసరంగా మనకి డబ్బులు అయిపోతాయి. అదే డబ్బులు పెట్టుకుంటే ఇంటికి వచ్చే ప్రశాంతంగా ఇంట్లో వండిన ఫుడ్ తినవచ్చు. చూద్దాం అది పోయినాక ఎట్లయితే ఏదో ఒకటి అయితే చేద్దాం. చూసుకున్నట్టయితే ఇక్కడ బండల బండి ఏదో బ్రేక్ డౌన్ అయితే అయింది, ఎక్సెల్ ఇరిగింది. హౌసింగ్ది రైట్ సైడ్ ఎక్సెల్ ఇరిగింది. మనం ఇప్పుడు వచ్చేసి చెర్లపల్లి దగ్గరకు వచ్చినాం. నెక్స్ట్ నల్గొండ, చెర్లపల్లి దాటినాక నల్గొండ. మనకు వచ్చి చూసుకున్నట్టయితే ఇప్పుడు నల్గొండ ఎంట్రీలో ఫ్లైఓవర్ అయితే కడుతున్నారు అనమాట. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ ఇప్పుడు రైట్కి వెళ్ళాలంటే నల్గొండ ఊర్లోకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కదా అందరికీ అని చెప్పేసి ఫ్లైఓవర్ అయితే వేస్తారు అనమాట. ఇక మిరియాలు కూడా వెళ్ళాల్సిన వాళ్ళు డైరెక్ట్ ఫ్లైఓవర్ ఎక్కితే వెళ్ళిపోతారు. నల్గొండ సిటీలోకి వెళ్ళాల్సిన వాళ్ళు కిందికి వచ్చి ఇక్కడ రైట్కి మళ్తే అయిపోతుంది. అందుకనే ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంక ఇది ఎన్ని రోజులకి ఓపెన్ అవుతుంది అనేది అయితే తెలియదు. ఇంకా 1 year పడుతుంది అనుకుంటున్నాను అయితే ఓపెన్ కానీ. ఇక చూసుకున్నారు కదా మన నల్గొండకి అయితే ఎంట్రీ అవుతుంటే మనకైతే ఇవి ఉంటాయి స్టాచ్యూస్. వెల్కమ్ టు నల్గొండ. బైపాస్ వెళ్తే లాంగ్ అవుతుంది అని చెప్పేసి అయితే నల్గొండ సిటీలోకి నుంచి అయితే వెళ్తున్నాను అనమాట.
చూద్దాం. ఇది నో ఎంట్రీ అయితే ఉంటుంది. ఎన్ని గంటలకు ఉంటుంది అనేది అయితే టైం తెలియదు. 8 అని అన్నారు మామూలుగా అందరూ. మరి 8 అవుతుందా లేకపోతే 7:30నా? ఆల్మోస్ట్ మనకైతే 7 అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇంతకుముందుకు 7:30కి వెళ్తే పోలీసు వాళ్ళు ఫోటో కొట్టిరా అని చెప్పారు. ఎవరన్నా ఆపుతారా లేకపోతే ఎవరు ఆపకపోతే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ మనమైతే సీరియల్ అయితే వేయించేసేది వచ్చిన బండి చూస్తున్నారు కదా, ఇక్కడ పెట్టిన ఇదంతా పార్కింగే. ఇక పార్కింగ్లో పెట్టేసి బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక పార్కింగ్లో పెట్టి బండి తుడిచేసుకొని ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుంది. ఇప్పుడైనా ఇక్కడ ఉండి చేసి కూడా వేస్టే. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే నల్గొండకి అయితే వచ్చేసిన. బండి అయితే పార్కింగ్లో పెట్టేసిన. మనకు వచ్చేసి పార్కింగ్ చూపిస్తా చూడండి. ఇట్లుంటాయి వెహికల్స్ వచ్చేసి. ఇప్పటితోనైతే వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ అయితే ఆన్లో అయితే పెట్టేసుకోండి. బాయ్. జై డ్రైవర్స్.